హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ మానిటర్. మనం ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసినా ఎల్నినో అంటూ ఊదరగొట్టేస్తున్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్ మరియు మన దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలపై ఎలా ఉండబోతుంది? రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడున్న వాతావరణం దేనికి సంకేతం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ ఓషన్లో 5 years 3 yearsకి ఒకసారి జరిగే ఒక వెదర్ ఫినామినా. ఇది ఎలా ఏర్పడుతుందంటే భూమధ్య రేఖ వెంట కొన్ని బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి పసిఫిక్ ఓషన్లో ఉండే వేడి నీటిని ముందుకు నెడతాయి. వీటి వల్ల నైరుతి ఋతుపవనాలు ఏర్పడి దేశవ్యాప్తంగా సమృద్ధైన వర్షాలు ఉంటాయి. మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేది ఇదే. కానీ 5 years 3 yearsకి ఒకసారి ఏం జరుగుతుందంటే పసిఫిక్ ఓషన్లో ఎల్నినో ఏర్పడి ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గాలులు బలహీనపడడం లేదా ఆపోజిట్ డైరెక్షన్లో విలయం జరుగుతుంది. ఇలా జరిగిన వెంటనే నైరుతి ఋతుపవనాల గమనం తగ్గిపోవడం, పూర్తిగా కనుమరుగైపోవడం ఇలా జరుగుతుంది. దాని ప్రభావం వల్ల లోటు వర్షపాతం లేదా అస్సలు వర్షాలు కురవకపోవడం జరుగుతుంది. పసిఫిక్ ఓషన్లో ఎల్నినో అనేది ఏర్పడి ఉంది. దాని ప్రభావం వల్లనే దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంది. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఈ టయానికల్లా హెవీ రైన్ఫాల్ ఉండవలసింది. అట్లాంటిది లోటు వర్షపాతం ఉంది దేశవ్యాప్తంగా. ఈ నెల 25 నుంచి ఆగస్టు లాస్ట్ వరకు మంచి వర్షాలు ఉండబోతున్నాయి. ఈ వర్షాల తర్వాత అంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఎల్నినో ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా పూర్తిగా కనిపించబోతుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఎల్నినో ప్రభావం పూర్తిగా కనిపించి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఇదే వాతావరణం నెక్స్ట్ ఇయర్ 2027 సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత వాతావరణ అంచనా మాత్రమే. ఇక రాగల రోజుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, రాయలసీమ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతున్న విషయాన్ని మరిన్ని వీడియోస్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.